మూవీ ఇన్ఫో లేకపోతే మూవీ నేమ్ అనో సంథింగ్ ఓకే పెట్టేసుకుంటారు కదా. Yeah. ఎప్పుడైనా సరే మనం మీనింగ్ఫుల్ గా ఉండే నేమ్స్ పెట్టేసుకోవాలన్నమాట. Okay. ఓకే, సో నేను రిమూవ్ చేస్తున్నాను. Okay. ఇప్పుడు ఐడి నాకు అన్నిసార్లు అవసరం లేదు కదా. Yeah. సో నేను త్రీ ఆర్ 4 ఇమేజెస్ పెట్టేశాను ప్రస్తుతానికి. Okay. మీరు ఏదైతే ఇవి అనుకుంటున్నారో ఈ ఇమేజెస్ మొత్తాన్ని మీరు ఒక డివిజన్ లో పెట్టేసేయండి. Okay. డివిజన్ ఐడి లేకపోతే క్లాస్ ఏదో ఒకటి తీసుకొని క్లాస్ ఇది ఏంటంటే ఇంగ్లీష్ మూవీస్ కంటైనర్ కదా. Yeah. కంటైనర్ ఇంగ్లీష్ మూవీస్ కంటైనర్. సో ఈ ఇంగ్లీష్ మూవీ కంటైనర్ ఐ మీన్ ఇంగ్లీష్ మూవీ కానీ లేకపోతే మీకు మూవీస్ కంటైనర్ అని రాసి పెట్టుకున్నారు అనుకో, ఇదే క్లాస్ మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. మూవీ Okay. కంటైనర్. సో అట్లాగే మీరు రిపీట్ గా రాస్తారు. Okay. ఓకే, Yeah. ఇప్పుడు యానిమేటెడ్ మూవీ కంటైనర్, ఇది వచ్చేసి హిందీ మూవీస్ కంటైనర్. అర్థమవుతుంది కదా. Yeah. Okay. సో ఇప్పుడు మూవీ కంటైనర్ కి మీరు కోడ్ రాస్తారు. ఏం రాస్తారు ఇక్కడ? సో మూవీ కంటైనర్ ఇట్ వాజ్ ఏ క్లాస్ రైట్, సో దట్ యూ హ్యావ్ టు యాక్సెస్ విత్ ది డాట్. Okay. సో మీకు ఏం చెప్పాను నిన్న, లోపల ఎలిమెంట్స్ కి ఫ్లోట్ లెఫ్ట్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే యూ షుడ్ యూజ్ ది ఓవర్ఫ్లో ఆటో. Yeah. ఓవర్ఫ్లో ఆటో యూజ్ చేయండి ప్రస్తుతానికి. తర్వాత ఎక్కడ మూవీ నేమ్ ఉంది. సో క్లాస్ మూవీ నేమ్ కి మీరు ఏం అప్లై చేయాలనుకున్నారు? ఫ్లోట్ లెఫ్ట్ అప్లై చేయాలి, అంటే విడ్త్ హైట్ మెన్షన్ చేయాలి. Yeah. మీరు రాసిన చేద్దాం. బార్డర్ కావాలనుకుంటున్నారు, బార్డర్ డిస్ప్లే ఇన్లైన్ కాదు మనకి కావాల్సింది. ఓకే, అది మారుస్తా. Okay. ఓకే, మార్జిన్ రైట్ 150 పిక్సెల్ అనుకున్నారు, వీల్ అడ్జస్ట్ లేటర్ Okay. దట్ వన్. Yeah. సృజన్ అర్థమవుతుంది కదా మీకు వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ? అర్థమవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్రౌన్ ఎంచుకున్నారు. ఈ ఇమేజ్ అనేది మనం విల్ డూ లేటర్. Yeah. Okay. ఓకే, బాక్స్ సైజు మార్జ్ బాక్స్ సైజు రైట్, బాక్స్ షాడో. ఫైన్, పర్ఫెక్ట్. సో మీకు ఇమేజెస్ ఇట్లా వచ్చేసినాయి. మీరు ఫ్లోట్ లెఫ్ట్ అరేంజ్ చేయలేదు కాబట్టి ఇదిగోండి రైట్. Yeah. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్లోట్ లెఫ్ట్ అంటారు. ఇవి ఒకదాని పక్కన ఒకటే వచ్చేసాయి. Yeah. రైట్, మీకు ఒక్కొక్క దానికి బార్డర్ రైట్, మార్జిన్ రైట్ కావాలి. Yeah. మార్జిన్ రైట్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ ఆర్ 20 పిక్సెల్. లెట్స్ చెక్ వెదర్ ఇట్ ఈస్ నీడెడ్ ఆర్ నాట్. Okay. ఇదిగో 10 పిక్సెల్ అంటే దీనికి ఒక 10 పిక్సెల్ ఉంటది కదా, Yeah. దీనికి ఒక 10 పిక్సెల్ ఉంటుంది. ప్రతి దానికి మార్జిన్ రైట్ 10 పిక్సెల్ ఉంటుంది. సో ఇంక్రిమెంట్ చేసుకోవాలంటే మీరు కొంచెం ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు.
ట్వంటీ పిక్సెల్ ఆర్ 40 పిక్సెల్. ఇదిగోండి ఇలా అవుతాయి. ఓకే. సో మీరు ఇంకొక ఎలిమెంట్ కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే అంటే మీకు పర్ఫెక్ట్గా సూట్ అవ్వడం గురించి. ఇలాంటప్పుడు మీరు 20 పెట్టేసుకోండి. సో ఇంకా గ్యాప్ కొంచెం సెట్ అవుతుంది కాబట్టి ఇంకా బెస్ట్ ప్రాక్టీస్ చెప్తాను మీకు ఇందులో కూడా యా. ఎలా ఉంటుంది అనేది. ఓకే ఫైన్ రైట్. యా. ఓకే. సో మీరు ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉంది, ప్రతి దాంట్లో ఫస్ట్ చైల్డ్ అంటే మూవీ కంటైనర్ లో ఫస్ట్ చైల్డ్ అన్నమాట. యా. అంటే మీకు ఇక్కడ గమనిస్తే ఇదిగోండి, ఇటుపక్క కొంచెం గ్యాప్ తక్కువ, ఇటువైపు కొంచెం ఎక్కువ ఉంది కదా గ్యాప్. యా. సో మనం దాన్ని కవర్ చేయడం గురించి, ఈక్వల్ చేయడం గురించి మూవీ నేమ్ ఫస్ట్ చైల్డ్ అన్నమాట. ఇక్కడ నేను సెలెక్టర్ ఎలా రాశానో చూశారు కదా. యా. మూవీ కంటైనర్ లో ఉన్న ప్రతి మూవీ నేమ్ ఫస్ట్ అన్న, ప్రతి దానికి అని దాని అర్థం. ఓకే. ఫస్ట్ చైల్డ్ అనే మనకి సెలెక్టర్ ఒకటి ఉంది. మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి 10 పిక్సెల్ పెట్టేస్తున్నాను. ఓకే. సో లెట్స్ చెక్ 10 పిక్సెల్ అనేది నీడెడ్ ఆర్ నాట్. ఓకే 10 పిక్సెల్ అనేది చాలా ఎక్కువ. 8 పిక్సెల్ పెట్టేస్తున్నాను. ఇది అన్నిటికీ వర్క్ అయింది. ఫస్ట్ చైల్డ్ అంటే మూవీ నేమ్ ఫస్ట్ చైల్డ్. ఫస్ట్ చైల్డ్ ఇక్కడ మార్జిన్ రైట్లో క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ గ్యాప్ ఎందుకు వచ్చింది? రైట్ ఏమైనా వచ్చారా?
సో మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి 8-9 పిక్సెల్ ఇచ్చేసేయండి ఇక్కడ ఫస్ట్ చైల్డ్కి. ఇక్కడెక్కడ అంత అప్లై చేశారు, మార్జిన్ రైట్ 12 పిక్సెల్. సో ఇలా సెట్ అయిపోతాయి మీకు, ఓకే ఈక్వల్గా సెట్ అయిపోతాయి. ఇదిగోండి ఇలా. ఓకేనా? మీరు ఇంకా ఇప్పుడు వీటి లోపల ఇమేజెస్ యూజ్ చేయాలి కదా. యా మామూలుగా రియల్ టైంలో ఎట్లా ఉంటుందంటే, ఓకే మీకు జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత అర్థమవుతుంది అనమాట ఇవన్నీ ఎట్లా అరేంజ్ చేయాలి ఏంటి అనేది. యా ఇప్పుడు మీరు ఇన్నిసార్లు రాశారు కదా ఈ కంటైనర్స్, యా ఇక్కడ ఇట్లాగ ఇన్నిసార్లు రాయమన్నమాట. ఒకసారే రాస్తాము, ఒకసారే రాసి ఫర్ లూప్ రాస్తాం. ఓకే ఫర్ లూప్ రాసి ఇంగ్లీష్ మూవీస్ ఏ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నాయో ఆ మూవీస్ దాని యొక్క ఇమేజ్ పెట్టేస్తాం అన్నమాట. ఓకే ఓకే. లేకపోతే ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఇంకా ప్రతిదానికి హెచ్ఎఫ్ఎల్ రాసుకోవాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్న మీరు లోడ్ చేసుకోవాలి. ఇమేజ్ ఇక్కడ రాసుకోవాలి, ఇమేజ్ ఇట్లా రాసుకోవాలి, ఇమేజ్ ఎస్ఆర్సి అని. ఓకే, ఎస్ఆర్సి ఇట్లాగన్నా రాసుకోవాలి. లేదు అంటే ప్రతిదానికి ఒక క్లాస్ నేమ్, వేరే క్లాస్ నేమ్ ఇచ్చుకొని, ఓకే, ఆ క్లాస్ నేమ్ కి ఒక ఇమేజ్ లోడ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ లో. ఓకే అంటే యాక్చువల్గా నేను HTML ట్యాగ్ లో మనకి డైరెక్ట్ గా ఇది ఉంటుంది కదా, ఏ హెచ్డిఎఫ్ ఇచ్చేసి కింద ఇమేజెస్ ఇస్తే దాని మీద click అప్పుడు చేస్తే మీరు ఇట్లా రాసుకోవాలి. మీరు ఇట్లా రాయాలి అంటే, మీరు అనుకున్న విధంగా రాయాలి అంటే HTTP సంథింగ్, ఆ మూవీ నేమ్ ఏదన్నా ఉందనుకోండి, Yeah. ఆ మూవీ టైటిల్ ఎక్కడన్నా ఉందనుకోండి, www.google.com అనుకున్నా, Okay. దాంట్లో మీరేం చేస్తున్నారంటే ఇమేజ్ లోడ్ చేస్తారు, IMGSRC. Okay. యాంకర్ ట్యాగ్ లోడ్ చేయాలి. సో ఇమేజ్ ఎస్ఆర్సిలో మీకు ఫస్ట్ హెర్క్యులస్ మూవీ అన్నారు కదా. Yeah. సో హెర్క్యులస్ మూవీ Hercules.jpg సో సైజు ఇవన్నీ మెన్షన్ చేయలేదు కదా, సైజు పర్ఫెక్ట్ గా లేవు. Yeah. అంటే నేను అది దీంట్లో ఇచ్చేసాను, రేడియస్ లో డైరెక్ట్ గా ఇచ్చేసి ఇది సెంటర్ లో బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చేసారు మీరు. యా విడ్త్ అక్కడ 200 ఇచ్చారు కదా హైట్ విడ్త్, యా ఇక్కడ కూడా అందుకని అది దాటిపోయింది, బయటకు వచ్చేసింది. ఇక్కడ మీరు 200 అని చెప్తున్నారు కదా, 200 అని చెప్తున్నారు కదా, 200 పిక్సెల్స్ అయినా చెప్పొచ్చు, ఒట్టిగా 200 అయినా చెప్పొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే ఇది ఇంకా కొంచెం స్పేస్ తీసుకుంటున్నట్టుంది. 190 190.
గ్యాప్ ఎందుకు వస్తుంది? బార్డర్ రేడియస్ టూ హండ్రెడ్. రిమూవింగ్ బార్డర్ రేడియస్, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇవన్నీ అవసరం లేదు. మార్జిన్ రైట్, ఫ్లోర్ లెఫ్ట్, రైట్ అవసరం లేదు. పిక్సెల్ బ్లాక్. మీకు హైట్ ఎక్కడ మెన్షన్ చేశారు మీరు? ఈ కంటైనర్ హైట్ మెన్షన్ చేశారు సెక్షన్ కి? యా దాంట్లో నార్మల్ గా రేడియస్ దాంట్లోనే ఇచ్చేసాను, హైట్ కూడా సెపరేట్ గా దీనికి ఏం చేయలేదు. ఇక్కడ మీకు స్క్రాల్ బార్ వస్తుంటే ముందు గురించి అది ఆటోమేటిక్ గా వచ్చింది. అది కూడా స్క్రాల్ బార్ కి మనం ఓవర్ఫ్లో పెట్టాను. ఓవర్ఫ్లో ఓకే, ఓవర్ఫ్లో ఆటో పెట్టాను నేను. హిడెన్ పెట్టారు. మూవీ కంటైనర్ ఓవర్ఫ్లో హిడెన్. ఆటో కానీ హిడెన్ కానీ ఏదైనా వర్క్ అవుతుంది ఓవర్ఫ్లో ప్రాపర్టీ. ఓకే, దాని పేరెంట్కి మీరు ఎప్పుడైతే ఫ్లోట్ లెఫ్ట్ యూజ్ చేస్తారో ఆ పేరెంట్కి. ఓకే, పర్ఫెక్ట్. ఈ గ్యాప్ ఇవన్నీ నేను ఎలా చేయాలో చెప్తాను, క్లియర్గా చెప్తాను మీకు. ఈ కొంచెం గ్యాప్ ఇటువైపు ఈక్వల్ గా లేదు కదా, ఈక్వల్ గా రాయడానికి మనం మళ్ళీ ఒక సినారియో యూజ్ చేయాల్సి వచ్చింది. ఓకే, అండ్ ఈ సెలెక్టర్స్ కూడా టోటల్ లెఫ్ట్ నుంచి రాదా? అంటే మీరు నిన్న చెప్పిన దాని ప్రకారం 2 డిఫరెంట్ లేబుల్స్ పెట్టమన్నారు కదా, స్క్వేర్ బాక్స్ లాగా. ఇటు ఒక స్క్వేర్ బాక్స్, ఇటు ఒక స్క్వేర్ బాక్స్, రైట్ లో ఒకటి, లెఫ్ట్ లో ఒకటి. బట్ ఇది ఆటోమేటిక్ గా సెంటర్ కి వచ్చేస్తుంది మనము ఇది అలైన్ చేసుకోగానే సెలెక్టర్స్. ఇప్పుడు ఈక్వల్ గా ఉన్నాయి కదా, కరెక్ట్ గానే సెట్ అయినాయి చూడండి. ఓకే, మార్జిన్ లెఫ్ట్ 14 పిక్సెల్ పెట్టేసుకోండి. ఏమడిగారు కార్తీక్? ఇవి సెలెక్టర్స్ వచ్చేసి టోటల్ గా సెంటర్ కి వచ్చేస్తుంది కదా, సో అది మనకి టోటల్ లెఫ్ట్ నుంచి వచ్చేటట్టు ఉండదా? ఏవి సెంటర్ కి వచ్చేస్తున్నాయి? ఇప్పుడు ఇది ఉంది కదా, లైక్ మూవీ స్క్రీన్ 1 అనేసి 2, 3 అనేసి ఉంది కదా, సో ఈ పార్ట్ టోటల్ లెఫ్ట్ కి వచ్చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటట్టు. ఇక్కడ నుంచి రావాలి మీకు. యా, ఇక్కడ నుంచి రావాలి అనుకుంటే మీకు ఆల్రెడీ సెక్షన్ ని మనం ఇక్కడ సెట్ చేసి పెట్టాను. ఇదిగో దీని విడ్త్ 1000 అని పెట్టేసి 1000 ఆర్ సంథింగ్ 1080 పెట్టింది. ఇదిగోండి 1080 పెట్టేసి హైట్ మెన్షన్ చేసాము ఇక్కడ. యా, ఓకే, అంటే అది హైట్ తక్కువ చేసినా కూడా అది స్ట్రింక్ అయిపోయి మధ్యలోనే సెంటర్ లోనే ఉంటుంది.
హైట్ తోటి సంబంధం లేదు, అక్కడ విడ్త్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే నేను హైట్ రిమూవ్ చేస్తాను, హైట్ నో మ్యాటర్. హైట్ మీకు లోపల మీరు రాసే కాంటెంట్ ని బట్టి అది ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఓకే ఇక్కడ విడ్త్ అనేది ఇంపార్టెంట్. విడ్త్ తీసేసారనుకోండి మీకు కరెక్ట్ గా వర్క్, మీకు ప్యూర్ గా చివరి నుంచి స్టార్ట్ అవుతుంది లైక్ దిస్. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఇందులోనే నాకు 2 డిఫరెంట్ పార్ట్స్ కావాలి అంటే 2 సెక్షన్స్ తీసుకోవాలి అప్పుడు. ఇందులో 2 సెక్షన్స్ కావాలనుకుంటే మీరు ఫస్ట్ ఇక్కడ మీరు సెక్షన్ లో 2 డివిజన్స్ రాసుకోండి ఫస్ట్. ఓకే ఆ డివిజన్స్ కి ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అరేంజ్ చేయండి, ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్. లేకపోతే 2 ఫ్లోట్ లెఫ్ట్ పెట్టేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి మీరు. ఓకే ఓకే అప్పుడు మీరు సెట్ చేసుకుంటారు, సెట్ చేసుకోవాలి సార్. ఓకే, యా ఓకే. ఇది అర్థమైంది కదా ఈ సినారీ ఎట్లా చేస్తున్నా? యా ఇది అర్థమైంది. ఓకే. మీకు కావాలనుకుంటే ఇంకోటి యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకో డివిజన్ యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు అడ్జస్ట్ చేయాలి అనుకుంటే మళ్ళీ మీరు వీటిని ఒక సెంటర్ లో పెట్టేసేయడం లేకపోతే అట్లా చేయాల్సి వచ్చింది. ఓకే ఓకే, ఇప్పుడు ఇటు పక్క గ్యాప్ ఎక్కువ ఉంది కదా, యా గ్యాప్ ఉంది కాబట్టి మీరు ఆ గ్యాప్ ని మీరు సెట్ చేసుకోవడానికి మార్జిన్ లెఫ్ట్ ఉంటది కదా, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, సారీ. ఇప్పుడు ఈక్వల్ అయింది కదా, యా అటువైపు ఇటువైపు ఈక్వల్ గా ఉంది. సో ఈ మార్జిన్ 18 పిక్సెల్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఇందులోనే చాలా సినారియోస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకవేళ చిన్న స్క్రీన్ ఓపెన్ చేశారనుకోండి, ఓకే ఇప్పుడు ఈ స్క్రీన్ అయితే మీకు ఓకే సెట్ అవుతుంది, మార్జిన్ లెఫ్ట్ అటువైపు ఇటువైపు ఈక్వల్ గానే కనిపిస్తున్నాయి. యా ఓకే, ఇంకా రియల్ టైమ్ లోనైతే చాలా పిక్సెల్ పర్ఫెక్ట్ కూడా చూస్తారనమాట. ఒక్క పిక్సెల్ కూడా గ్యాప్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే మీరు ఈ స్క్రీన్ ని ష్రింక్ చేశారనుకోండి, ఇట్లాగా చిన్నది చేశారనుకోండి, చిన్నది చేసినప్పుడు ఒకదాని తర్వాత ఇప్పుడు చూడండి అలైన్మెంట్ చూడండి పోయింది, అలైన్మెంట్ పోయింది కదా, యా అలైన్మెంట్ మిస్ అవుతుందా లేదా? యా ఈ అలైన్మెంట్ మిస్ అవుతుంది. సో దీనికి తగ్గట్టు మళ్ళీ మనం కోడ్ రాయాల్సి వచ్చింది. ఓకే సో దాన్ని మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ కాన్సెప్ట్స్ అని గురించి ఎర్లియస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం, గుర్తుందా? యా అంటే ఒకే కోడ్ అన్ని డివైజెస్ లో వర్క్ కావాలి. యా ఓకే, అది కాన్సెప్ట్. చూడండి ఇక్కడ మిస్ అయింది కదా, యా. నెక్స్ట్ లైన్ లోకి వచ్చేసరికి ఇవన్నీ ఇట్లాగా. సో కాబట్టి అయితే మనం ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఇస్తున్నాం కదా, లైక్ వెబ్ కిట్ ఒకటి, మాస్ బాక్స్ ఒకటి అలాగా. ఓకే, సో అలా ఇచ్చినప్పుడు మరి అన్నిట్లోనూ అది ఇది అవ్వాలి కదా, స్ట్రింక్ అయినప్పుడు కూడా అదే అలైన్మెంట్ ఉండాలి కదా. సో దానికి సపరేట్ గా ఉంటుందా లేదంటే? ఏది ఇప్పుడు డిఫరెంట్ బ్రౌజర్స్ కి డిఫరెంట్ గా అలైన్ అయ్యేటట్టు ఇచ్చాం కదా, అంటే సెట్ అయ్యేటట్టుగా. డిఫరెంట్ అట్లా ఏమి ఇవ్వలేదు, అన్నిటికీ కామన్ గానే ఇచ్చాం. Okay. అన్నిటికీ కామన్ గానే ఇచ్చాం. ఓకే ఓకే సో మీకు ఎగ్జాంపుల్ అంటే హంగామా ఓకే, మాక్సిమం అందుకని ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ సైట్ కాదు, అందుకని వాడు ఏంటంటే మీకు సెంటర్ లో అలైన్ చేసి ఇచ్చాడు అనమాట. 1080 పిక్సెల్ పెట్టేసి ఇచ్చేసాడు. Yeah. కొన్ని సైట్స్ ఉంటాయి, మ్యూజిక్ ఇదిగోండి ఈ సైట్ చూడండి. ఈ సైట్ కూడా వీడు ఏం చేశాడంటే ఇక్కడ వరకే తీసుకున్నాడు, చివరి వరకు తీసుకోలేదు. Yeah. చూపిస్తాను. ఇదిగోండి మీకు ఆ గ్రీన్ కలర్ ఇది మెయిన్ కంటైనర్. మెయిన్ కంటైనర్ 100% ఉంది. 100% అంటే కంప్లీట్ గా దాని లోపల ర్యాపర్ వచ్చేసి ఇదిగోండి ఇంతవరకే తీసుకున్నాడు. గమనించారు కదా, ర్యాపర్ Yeah. 1349 పిక్సెల్ ఉంది. ఓకే ఓకే, అటుపక్క ఇటుపక్క ప్యాడింగ్ తీసుకున్నాడు అనమాట, లెఫ్ట్ రైట్. ఇదిగోండి ఇక్కడ
లెఫ్ట్ టు రైట్ ప్యాడింగ్ తీసుకున్నాడు, అందుకని మీకు అది అంతవరకే కనిపిస్తుంది, అంతవరకే కట్ అయిపోయినట్టుగా. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ గమనించండి స్క్రీన్ మీద, యా గమనించారు కదా, యా 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 అవును. అట్లా తీసుకుంటాడు. ఇవన్నీ లేఅవుట్ డిజైన్ చేయడంలో ఉండే సినారియోస్ అన్నమాట. ఓకే ఇందులో కూడా పూర్తి స్ట్రాప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజెస్ చూడండి, ఈ 3 ఇమేజెస్ కరెక్ట్ గా సెట్ చేశాడు కదా, సెంటర్ లో సెట్ చేసి పెట్టారు కదా. యా ఇప్పుడు నేను రీసైజ్ చేశాను అనుకో స్క్రీన్, అదిగోండి ఒక్కొక్క ఇమేజ్ ఇట్లా మారిపోయింది అన్నమాట, పెద్దదిగా మారిపోయింది. ఓకే మీరు ఐప్యాడ్ లో చూస్తే మీకు ఆ ఇమేజ్ ఇది ఈ సైట్ ఇలా కనిపించింది. అదే ఫోన్స్ లో చూసారు అనుకోండి, ఇది ఫోన్ లో మీకు ఇలా కనిపించింది ఇలా. సో మీకు డేటా లాస్ అనేది ఏముండదు, అదే విధంగా మీకు స్టైల్ అనేది అచీవ్ అవుతున్నారు అనమాట, రెస్పాన్సివ్ స్టైల్ అనేది అచీవ్ అవుతుంది. డెస్క్టాప్ లో మీకు ఇన్ఫర్మేషన్ ఇలా కనిపించింది, తర్వాత మొబైల్స్ లో ఇలా కనిపించింది చిన్న స్క్రీన్ తిరిగేట్లాగా. ఓకే అర్థమవుతుందా? ఇది రెస్పాన్సివ్ డిజైన్ కాన్సెప్ట్ అన్నమాట. విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్. ఓకే, మీరు చేసేటప్పుడు కూడా ఇలాగే చేయాల్సి వచ్చింది. ఓకే మీరు ఇప్పుడు చిన్న స్క్రీన్స్ ఓపెన్ చేశారనుకోండి, చిన్న స్క్రీన్స్ ఓపెన్ చేసినప్పుడు వీటి యొక్క విడ్త్ ఇప్పుడు 200 ఉంది కదా, యా ఒక ప్రతిదానికి 200 ఇచ్చున్నారు. సో మిగతా చిన్న స్క్రీన్స్ ఐప్యాడ్ అట్లా ఓపెన్ చేసినప్పుడు మనం 5 చూపిస్తున్నాం, ఇక్కడ 6 డివ్స్ చూపిస్తున్నాం, ఒకటి ఇట్లాగా. ఓకే, మీరు ఐప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు 4A చూపిస్తారు, ఓకే మిగతా 2 కిందికి వచ్చి చేస్తాయి యా ఆటోమేటిక్ గా. సో 4 చూపిస్తారు, అదే ఫోన్ చూపించినప్పుడు 1 చూపిస్తారు. ఓకే అట్లా మీరు డిసైడ్ చేయాల్సి వచ్చింది అనమాట విడ్త్ ని బట్టి. అది మనం మీడియా క్వరీస్ గురించి మాట్లాడుకుంటాం, మీడియా క్వరీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇదే సైట్ ని మీరు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? యా ఓకే మీకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో సృజన్? నాకు అందులో లేదు కానీ ఇది ఇంకా లిస్ట్ హలో అన్న యా సో నాకు లిస్ట్ ఒకటి అర్థం కాలేదు. అంటే లిస్ట్ మెయింటైన్ చేసేటప్పుడు యూఎల్ అని రాసింది కదా, వాట్ ఈస్ దట్ యూఎల్ అని? అంటే ఇమేజ్ కేమో ఐఎంజీ యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ లేకపోతే అది ఒక్కటే అర్థం కాలేదు. అదే బేసిక్గా మీరు చెప్పింది అసైన్మెంట్ నేను చేయలేదు. ఓకే, ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్, ఓకే యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే మీకు ఎట్లాగా ఆర్డర్ ఏం లేదు, అంటే 1 2 3 ఇట్లా రాకుండా వస్తాయి, అట్లా ఏమి ఉండకుండా డైరెక్ట్ గా బుల్లెట్స్ అట్లా వస్తాయి. ఓకే ఓకే, ఐ విల్ షో యు దట్ వన్. like more than 60 people, like still 64 years people. So for example, I am having OL here. OL nothing but ordered list. So
ఓఎల్ క్లోజ్ చేశాను. ప్రతి దాంట్లో ఆర్డర్ లిస్ట్ అయినా అన్ఆర్డర్ లిస్ట్ అయినా మనకి లిస్ట్ ఎలిమెంట్స్ కామన్ అన్నమాట. లిస్ట్ ఎలిమెంట్స్ దిస్ ఈజ్ హంగామా గూగుల్. సో ఇది ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి మీకు బై డిఫాల్ట్ వచ్చేసి 1 2 3 నెంబర్స్ లో వచ్చింది అనమాట. ఇదిగోండి 1 2 3 నెంబర్స్ లో మీకు ఇట్లా కనిపించింది. అదే అన్ఆర్డర్డ్ లిస్ట్ అనుకోండి, బై డిఫాల్ట్ వచ్చేసి ఇట్లా వచ్చింది. లిస్ట్ కి బై డిఫాల్ట్ ఒక ప్రాపర్టీ ఒకటి ఉంటుంది. బై డిఫాల్ట్ ఎట్లా అంటే 32 పిక్సెల్ గ్యాప్ తీసుకుంటుంది ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ ఉంటుంది అనమాట. 32 పిక్సెల్ అనేది. ఆర్డర్ లిస్ట్ అయితే మీకు 1 2 3 లో వస్తుంది. అన్ఆర్డర్ లిస్ట్ అయితే బై డిఫాల్ట్ డాట్స్ లో వస్తుంది. నేను ఏం అడిగానంటే నిన్న మీరు వీటికి స్టైల్స్ మార్చేయచ్చు అనమాట. మీకు ఆ డాట్స్ వద్దనుకోండి, లిస్ట్ టైప్ నన్ను అని పెట్టేసేయచ్చాను. లిస్ట్ స్టైల్ ఇప్పుడు ఎల్ఐ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఎల్ఐకి మీరు రూల్స్ రాయాలనుకోండి. ఎట్లా అంటే లిస్ట్ స్టైల్ నన్ను అన్నారు అంటే మీకు అదిగోండి ఏ అయితే బటన్స్ ఉన్నాయో అయిపోతాయి అనమాట, బుల్లెట్ పాయింట్స్. అదేవిధంగా మీకు లిస్ట్ స్టైల్ అక్కడ ఏమైనా ఇమేజ్ యూజ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఆ బటన్స్ ప్లేస్ లో ఏమైనా ఇమేజ్ యూజ్ చేయాలనుకోండి, లిస్ట్ స్టైల్ ఇమేజ్ అని యూజ్ చేసి యూఆర్ఎల్ ఇస్తే యూఆర్ఎల్ ఆ ఇమేజ్ యొక్క పాత్ ఇస్తే మీకు ఆ పాత్స్ అనేవి ఇక్కడ ఈ డాట్స్ ప్లేస్ లో ఆ ఇమేజెస్ కనిపిస్తాయి అనమాట, లిస్ట్ స్టైల్ ఇమేజెస్ అంటే. అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ అది చూడండి, మీకు స్టైల్స్ మారుతున్నాయి చూడండి. ఈ రోమన్ లెటర్స్, స్టార్స్ చాలా ఉన్నాయి అనమాట, చాలా రకాలుగా ఉన్నాయి. గమనిస్తున్నారు కదా, రోమన్ నెంబర్స్, సమ్ అదర్ నెంబర్స్, ఐ మీన్ లాటిన్ నెంబర్స్, ఇట్లాంటివన్నీ చూపిస్తున్నాడు అన్నమాట. సో ఇప్పుడు మనము వాటికి లింక్స్ ఇవ్వాలి అనుకుంటే ఓన్లీ HTML లో మాత్రమే ఇవ్వగలుగుతామా, CSS లో ఇవ్వలేమా? దాన్ని హైపర్ లింక్ గా కన్వర్ట్ చేయాలి అంటే దీన్ని ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా హంగామా, గూగుల్ అనేసి ఉంది కదా, వాటిని హైపర్ లింక్ గా కన్వర్ట్ చేయాలి అంటే CSS లో కోడ్ లో ఏం రాయలేమా, డైరెక్ట్ గా HTML దాంట్లోనే రాయాలా? హెచ్డిఎఫ్ అనేది మీరు ఇక్కడే మెన్షన్ చేసుకోవాలి. ఏ హెచ్డిఎఫ్ ఇట్లాగే చేసుకోవాలి, మీకు వేరే ఆప్షన్ లేదు. ఓకే ఓకే, అర్థమవుతుంది కదా. ఇక్కడ ఇట్లా మీరు రాసుకుంటేనే వర్క్ అవుతుంది. ఓకే, నేను నిన్ను అడిగింది ఏంటంటే ఇగో వీటి గురించి, ఈ లిస్ట్ స్టైల్ గురించి మార్చగలగడం, ఓకే, ఇట్లాంటి ఎలిమెంట్స్ అనేది నిన్ను అడిగిందాను. ఓకేనా సృజన్, ఫైన్ రైట్. ఇంకా ఇది బాక్స్ సైజ్ కూడా చూసాను. సో ఇప్పుడు బాక్స్ సైజ్ లో బార్డర్ బాక్స్ పెడితేనేమో లైక్ మనం అంటే రెగ్యులర్ గా పెట్టేదానికి బాక్స్ డిఫరెన్స్ ఏంటంటే బాక్సింగ్ బార్డర్ బాక్సింగ్ సైజ్ తగ్గిపోతుంది రైట్? ఎందుకంటే లేదు సిఎస్ఎస్ బాక్స్ సైజింగ్ లో వచ్చేసరికి అంటే మీరు దాన్ని ఇంక్రిమెంట్ చేయగలుగుతారు అనమాట, అంతే, నథింగ్ బట్, ఇంకేమి లేదు. ఇది చూడండి div1 ఈ div1 కి హైట్ విడ్త్ 300 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్ ఇచ్చున్నారు కదా. మీరు దీన్ని పట్టేసుకొని దీనికి ఏమి ఇచ్చాడంటే బాక్స్ సైజింగ్ ఏమి ఇవ్వలేదు, బాక్స్ సైజింగ్ ఇవ్వలేదు కాబట్టి యూ కెనాట్ రీసైజ్ ఇట్ అనమాట. div3 కి బార్డర్ బాక్స్ ఇచ్చాడు. బార్డర్ బాక్స్ అంటే ఇదిగోండి ఇక్కడ మీరు బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ ఇట్లా ఇచ్చున్నారు కదా, బై డిఫాల్ట్ బార్డర్ బాక్స్
యా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు బార్డర్ బాక్స్ ఇచ్చినప్పుడు ప్యాడింగ్ యాడ్ అవుతుంది అని చెప్తున్నాడు క్లియర్ గా. డివిజన్ 4 డివిజన్ ఇక్కడ గమనించారు కదా, ఇక్కడ బార్డర్ యాడ్ అవుతుంది, ప్యాడింగ్ యాడ్ అవుతుంది. బాక్స్ సైజ్ బార్డర్ బాక్స్. ఇందులోనేమో ప్యాడింగ్ లేదు మనకి, రైట్. ఇక్కడ నేను ప్యాడింగ్ ఇచ్చున్నాను. ఇది ఒరిజినల్ గా అయితే టెస్ట్ ఇలా ఇలా ఉంటది. మామూలుగా మీరు ప్యాడింగ్ ఇంక్రీజ్ చేశారనుకోండి, కార్తీక్ యా చెప్పండి. హలో. మీరు ఈ డివిజన్ కి ప్యాడింగ్ ఇంక్రీజ్ చేశారనుకోండి, యా. ప్యాడింగ్ ఇప్పుడు దాని యొక్క స్పేస్ ఎలా ఉంటదంటే, ప్యాడింగ్ ఒక 50 పిక్సెల్ అంటే దాని అర్థం ఏంటంటే, మీరు బాక్స్ మోడల్ గమనిస్తే, బాక్స్ మోడల్ గమనిస్తే 300+50 అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీకు ఇది ఇంక్రీజ్ అవుతుంది చూడండి సైజు, దీని యొక్క ఇది ఫస్ట్ డివిజన్ యొక్క సైజు. మీరు బార్డర్ బాక్స్ ఇచ్చారు కాబట్టి, బాక్స్ సైజింగ్ ఇచ్చారు కాబట్టి ఇవ్వలేదు, అది ఇంక్రీజ్ అవ్వలేదు. లేకపోతే ఇంక్రీజ్ అవుతుంది. ఇదిగోండి ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అరౌండ్ 50 పిక్సెల్ అంటే విడ్త్ వచ్చేసి 350 కాదు, లెఫ్ట్ సైడ్ ఒక 50, రైట్ సైడ్ ఒక 50, సో 400 విడ్త్. ఓకే. మీరు ఎప్పుడైతే బాక్స్ సైజింగ్ అంటారో అది ప్యాడింగ్ ని విడ్త్ గా కన్సిడర్ చేయదు అనమాట. ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఈ ఎలిమెంట్ యొక్క విడ్త్ ఎంత? 400 ఉంది, 402 ఉంది, బార్డర్స్ తో సహా 402 ఉంది. యా. అదే మీరు బాక్స్ సైజింగ్ అని పెట్టారనుకో, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అని పెట్టారనుకోండి, అది ఆటోమేటిక్ దాని సైజ్ వచ్చేసి ఇదిగో 300 ఉంది. గమనించారు కదా, యా. ఈ బాక్స్ సైజింగ్ పెట్టిన తర్వాత 300 గా మారింది. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు ప్యాడింగ్ తీసుకుంటున్నారు కదా, ఆ ప్యాడింగ్ ఇంక్లూడ్ అవ్వదు అనమాట దాంట్లో, ఓకే. విడ్త్ లో ఇంక్లూడ్ అవ్వదు అనమాట. ఓకే. ఓకే, ప్యాడింగ్ అయితే అప్లై అవుతుంది. ఇదిగోండి అప్లై అయింది కదా, అప్లై అయింది కాబట్టి పైన నుంచి 50 పిక్సెల్ అంటే ఇక్కడికి వచ్చింది టెక్స్ట్. యా. ఓకే. ఇట్లా ఇది బాక్స్ సైజింగ్. బాక్స్ సైజింగ్ లో రీసైజ్ అని కూడా ఉంటుంది అనమాట ప్రాపర్టీ. బాక్స్ రీసైజ్ ఇది బాక్స్ దీంట్లో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా దీంట్లోనే వస్తుందా? లేదు. ఓకే. బాక్స్ రీసైజ్ అనే ప్రాపర్టీ అవుతుంటది. ఇక రీసైజ్ ఈక్వల్ టు బోత్ అని ఉంది అనమాట. రీసైజ్ ఈక్వల్ టు బోత్ అంటే మీరు ఇప్పుడు దీన్ని బట్టేసుకుని ఇట్లా గుంజితే ఇట్లా మీకు పెద్దది అవుతుంది. ఓకే. కంట్రోల్ పట్టేసుకొని మీరు ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే. లేకపోతే మౌస్ క్లిక్ పెట్టేసుకుని డ్రాగ్ చేయొచ్చు. రీసైజ్ బోత్, రీసైజ్ అలాగే మనకి రీసైజ్ ఎక్స్ డైరెక్షన్ లో చేసుకోవాలంటే రీసైజ్ విడ్త్ అంటామా, ఎక్స్ డైరెక్షన్
హారిజాంటల్ వర్టికల్ అని ఉంది. ఓకే, యా హారిజాంటల్ కావాలంటే హారిజాంటల్ గా వచ్చింది. హారిజాంటల్. సో మీకు కిందికి రాదనమాట. ఇదిగో నేను కిందికి ట్రై చేస్తున్నాను గుంజడానికి, రావట్లేదు. మీకు హారిజాంటల్ గానే వస్తుంది అనమాట. ఓకే అలాగే మీరు వర్టికల్ అని పెట్టుకున్నారు అనుకో, వర్టికల్ అని పెడితే మీకు హారిజాంటల్ గా రాదు. ఇట్లాగా ఇదిగోండి. ఓన్లీ వర్టికల్. ఈ డైరెక్షన్ లో రాదు, ఎక్స్ డైరెక్షన్ లో రాదు, వై డైరెక్షన్ ఓన్లీ వర్టికల్. ఓకే ఇది రీసైజ్ ప్రాపర్టీ. ఈ బాక్స్ సైజింగ్ అర్థమైంది కదా సృజన్? మామూలుగా అయితే బాక్స్ సైజింగ్ రాయకపోతే అర్థమైంది. ప్యాడింగ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది మీ విడతలో. బాక్స్ సైజింగ్ రాస్తే ఆ ప్యాడింగ్ ఇంక్లూడ్ అవ్వదంటే. ఓకే, ఇంకా మనము చెప్పండి. మెయిన్ విడ్త్ ఎలా ఉంటుందో, మీరు 300 పిక్సెల్ తీసుకున్నారనుకోండి, 300 పిక్సెల్ ఉంటుంది అనమాట విడ్త్ వచ్చేసి ఆక్యుపేషన్. ఓకే, సో ఇంకా బాక్స్ రీసైజ్ వల్ల మనం బాక్స్ సైజ్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మామూలుగా అయితే ప్యాడింగ్ ఇంక్లూడ్ అయిపోయి ఆ 300 ప్లస్ మీరు ఎంత అయితే ప్యాడింగ్ రాస్తారో అంత స్పేస్ ఆక్యుపై చేసిద్ది అనమాట బాక్స్ సైజింగ్ రాయకపోతే. ఓకే, బాక్స్ సైజింగ్ రాశారనుకోండి 300 పిక్సెలే ఉంటది, మీకు ప్యాడింగ్ కూడా అప్లై అవుతుంది ఇన్సైడ్ ఆఫ్ ఇట్. ఓకే అన్న. ఓకే ఓకే కదా? యా సో నెక్స్ట్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ వచ్చేసి కర్సర్ చూద్దాము. కర్సర్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, అది చూసుకోండి, నేను చెప్తాను కొన్ని. యా ఓకే కర్సర్ ఎందుకు యూజ్ అవుతుందో చూడండి. అంటే మామూలుగా మనం మౌస్ ఇప్పుడు చూడండి, దీనికి ఇది బటన్ మీద మౌస్ పెట్టినప్పుడు ఎలా కనిపిస్తుంది మీకు? ఫింగర్ లాగా అవుతుంది. ఫింగర్ లాగా అవుతుంది. సో మీకు దీని మీద పెట్టినప్పుడు, ఇట్లా ఈ డివిజన్ మీద పెట్టినప్పుడు ఐ సింబల్ కనిపిస్తుంది. అదే దీని మీద మామూలుగా బయటకు వచ్చినాం అనుకో, ఇట్లా పెట్టినప్పుడు మామూలు మౌస్ కర్సర్ చూపిస్తుంది. ఓకే, అదేవిధంగా ఏదైనా డిజేబుల్డ్ ఐటమ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే కాన్సెప్ట్. ఇది నేను ఇక్కడ ఐటమ్స్ డిజేబుల్డ్ బటన్, ఈ కర్సర్ ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్కలాగా మారిపోతుంది, రైట్? ఇదిగోండి, మీకు గమనిస్తే ఇక్కడేమో పాయింటర్ గా ఉంది, ఇంకొక చోటకు వచ్చేసరికి వేరేలాగా కనిపిస్తుంది, ఇంకో చోట వేరేలాగా కనిపిస్తుంది కదా. ఆ పాయింటర్స్ ని మార్చడానికి మనకి కర్సర్ అని ఉంటది అనమాట. కర్సర్ అనే సిఎస్ఎస్ అట్రిబ్యూట్, సిఎస్ఎస్ ప్రాపర్టీ ఉంటది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ డివిజన్ మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు ప్రస్తుతానికి మామూలుగానే ఎట్లాగే కనిపిస్తుంది. ఓకే, నాకు అట్లా వద్దు, వేరేలాగా కావాలి అనుకున్నాను, కర్సర్ పాయింటర్ అన్న అనుకోండి. సో ఇదిగోండి, మీరు దాని మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు పాయింటర్ లాగా కనిపిస్తుందా? ఓకే, అట్లాగే మనకి వెయిట్ అని ఉంటది అనమాట. వెయిట్ అని అంటే ఇదిగో దాని మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు అదిగోండి వెయిట్ సింబల్ కనిపించిందా? సో ఈ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇవి చూసుకొని రండి, కర్సర్ ప్రాపర్టీస్. ఓకేనా?
తర్వాత డిస్ప్లే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం డిస్ప్లే ప్రాపర్టీస్ కొన్ని చూసాం. ఏమేంటి? డిస్ప్లే డిస్ప్లే అదే బ్లాక్డ్ ఎలిమెంట్ ఉంటే ఇన్లైన్ గా మార్చడం, ఇన్లైన్ ఉంటే బ్లాక్డ్ గా మార్చడం, ఇట్లా చూసాం చూసాం కదా. డిస్ప్లే ఇన్లైన్ అని, డిస్ప్లే బ్లాక్ అని, అట్లాగా ఆ ఎలిమెంట్స్ గురించి. డిస్ప్లే నన్ అనే ఒక ప్రాపర్టీ ఒకటి ఉంటుంది. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ ఉంది అనుకోండి, ఈ ఎలిమెంట్ కి నేను స్టైల్ రాస్తున్నాను. డిస్ప్లే నన్ను అంటున్నాను. నన్ను అంటే ఏమైంది? ఇమేజ్ పోయింది. ఆ ఎలిమెంట్ అనేది హైడ్ అయిపోయింది. అర్థమవుతుందా? ఆ ఎలిమెంట్ హైడ్ అయిపోయింది. అదిగో ఆ ఎలిమెంట్, ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ హైడ్ అయిపోయింది, కనిపించట్లేదు. ఓకే, అలాగే మనకి డిస్ప్లే విజిబిలిటీ హిడెన్ అనే ప్రాపర్టీ ఉంది. ఇది ఒరిజినల్ గా నేను విజిబిలిటీ హిడెన్ జస్ట్ విజిబిలిటీ హిడెన్ ఇక్కడ గమనిస్తున్నారు కదా. విజిబిలిటీ హిడెన్ కార్తీక్ చూస్తాను. ఇక్కడ విజిబిలిటీ హిడెన్ ఏమైంది? ఇక్కడ ఇమేజ్ హైడ్ అయిపోయింది, బట్ స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది. అర్థమైంది కదా, ఇక్కడ స్పేస్ అనేది ఆక్యుపై అయింది. అదే డిస్ప్లే నన్లోకి వచ్చేసరికి ఇదిగోండి, ఎలిమెంట్ క్లోజ్ అయిపోయింది, స్పేస్ కూడా వెళ్ళిపోయింది అనమాట. ఇదే డిఫరెన్స్. మేజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఇదే ఉంటది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లే నన్ అండ్ విజిబిలిటీ హిడెన్? విజిబిలిటీ హిడెన్ అని మీరు రాశారు అంటే ఇట్ హైడ్స్ ద ఎలిమెంట్ బట్ ఇట్ ఆక్యుపై ద స్పేస్. డిస్ప్లే నన్ అని రాశారంటే ఇట్ హైడ్స్ ద ఎలిమెంట్ అండ్ ఈవెన్ డజంట్ ఆక్యుపై ద స్పేస్. ఓకే, ఆ రెండు ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. ఓకే, ఇదొకటి. తర్వాత వచ్చేసి అవుట్ లైన్ చూసుకుని రమ్మని చెప్పాను కదా నిన్న. బార్డర్ ఎలా అవుట్ లైన్ చూసారు? అది తర్వాత ఓవర్ఫ్లో కాన్సెప్ట్ చూద్దాం.
ఇదిగోండి ఒక డివిజన్ తీసుకున్నాను నేను. ఆ డివిజన్ కి ఓకే మనం దాంట్లోనే క్లియర్ గా చూపిస్తాను. ఓకే, ఒక డివిజన్ తీసుకుని ఉన్నాను. ఆ డివిజన్ లో కాంటెంట్ ఒకటి ఉంది, ఇదిగోండి ఇది. సో ఆ డివిజన్ కి నేను స్టైల్స్ అప్లై చేస్తున్నాను. హైట్ 200 పిక్సెల్, విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్స్. ఓకే, బార్డర్ డిస్ప్లే చేస్తున్నాను. బార్డర్ 1 పిక్స్ సాలిడ్, ఇట్లా యూజ్ చేశాను. ఇక్కడ మీరు గమనించారు అంటే ఇదిగోండి ఈ డివిజన్ లో టెస్ట్ రాశాను, గమనిస్తున్నారు కదా టెస్ట్. యా, ఓవర్ రైట్. ఆ టెస్ట్ ఏమైంది, బయటకు వచ్చేసింది, రైట్. ఎందుకు, మీరు హైట్ మెన్షన్ చేశారు కాబట్టి. ఓకే. హైట్ 200 మెన్షన్ చేశారు, సో దట్ ఇట్ ఈస్ నాట్ అకామిడేటెడ్ దేర్. మీరు హైట్ ఆటో పెట్టేశారు అనుకోండి, హైట్ ఆటో పెట్టేస్తే హైట్ ఆటో కానీ లేకపోతే హైట్ ఏమి ఇవ్వకుండా ఉన్నా కానీ మీకు ఏమవుతుందంటే ఆ టెస్ట్ ఉన్నట్టు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఆ టెస్ట్ ఎంత వరకు అయితే ఉంటుందో అంతవరకు ఇంక్రీజ్ అవుతా ఉంటది ఆ బాక్స్, రైట్. యా. కొన్ని సమయాల్లో మీకు ఏంటంటే హైట్ ఫిక్స్డ్ హైట్ ఉండాల్సి వచ్చింది, 200 పిక్సెల్ అంతే, 200 పిక్సెలే ఉండాల్సి వచ్చింది హైట్. అలాంటప్పుడు ఈ కాంటెంట్ చూడండి బయటకు వచ్చేసింది. ఓవర్ఫ్లో కాంటెంట్ ఏదైతే ఎక్కువైపోయిన కాంటెంట్ టెక్స్ట్ బయటకు వచ్చేసింది, రైట్. Yeah. ఆ బాక్స్ నుంచి బయటకు వచ్చేసింది. మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఎలా సాల్వ్ చేస్తారంటే ఓవర్ఫ్లో కాన్సెప్ట్ మనకుంది. ఓవర్ఫ్లో ఆటో అని ఉంది అనుకోండి, బై డిఫాల్ట్ స్క్రాల్ బార్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి, సరిపోయిందా? మీ కాంటెంట్ మీరు రీడ్ చేయగలుగుతున్నారు కదా. యా, డిజైన్ కూడా పోకుండా ఉండిపోయింది, బయటికి పోకుండా ఆ టెస్ట్ కూడా బయటికి వెళ్లకుండా ఉండిపోయింది, రైట్. అదేవిధంగా ఆటో కాకుండా మనకి ఓవర్ఫ్లో హిడెన్ అని ఉంటది. హిడెన్ అని అంటే ఏదైతే ఎక్స్ట్రా టెస్ట్ ఉంటుందో అది మీకు ఇంకా హైడ్ అయిపోతుంది అనమాట, ఇంకా కనిపించదు. ఓకే. అలాగే మీకు ఓవర్ఫ్లో స్క్రాల్ రావాలనుకోండి, బై డిఫాల్ట్ మీకు స్క్రాల్స్ వస్తాయి. అంటే టెస్ట్ ఎక్కువ ఉన్నా లేకపోతే తక్కువ ఉన్నా మీకు ఇట్లాకి స్క్రాల్ బార్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకే. మీకు ఎక్స్ డైరెక్షన్ లో స్క్రాల్ బార్ కావాలంటే ఓవర్ఫ్లో ఎక్స్ స్క్రాల్, ఓవర్ఫ్లో వై స్క్రాల్. మీకు వై డైరెక్షన్, ఇప్పుడు మీకు ఓన్లీ వై డైరెక్షన్ లోనే కావాలి, ఎక్స్ డైరెక్షన్ లో అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ లో స్క్రాల్ బార్ లేకపోయినప్పటికీ మీకు స్క్రాల్ బార్ కి సంబంధించిన ఇమేజ్ కనిపిస్తుంది, రైట్. యా, అది స్పేస్ ఆక్యుపై చేసింది కదా మీ 200 హైట్ లో, యా. అది డిసడ్వాంటేజ్ కదా ఆ స్పేస్. సో దట్స్ వై మీరు ఏం చేస్తారంటే ఓవర్ఫ్లో వై డైరెక్షన్ లోకే మీకు స్క్రాల్ కావాలి అనుకోండి, సరిపోయిందా ఇప్పుడు? సారీ, ఓవర్ఫ్లో వై స్క్రాల్, ఇది ఎక్స్ డైరెక్షన్ లో మీకు స్క్రాల్ బార్ రాలేదు, ఓన్లీ వై డైరెక్షన్ లోనే వచ్చింది ఇలా, రైట్. యా. యా. ఎవరికైనా డౌట్ ఉంది దీంట్లో? ఓకే. ఒపాసిటీ చూసాం. ఒపాసిటీ నిన్న RGBA లో చూసాం ఒపాసిటీ. Yeah. ఇక్కడ ఒపాసిటీ అనేది ఎక్కడ ఉంటుంది చూపిస్తాను. మామూలుగా డైరెక్ట్ గా మనకి ఒపాసిటీ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఇది అవసరం లేదు, తీసేస్తుంది.
ఒపాసిటీ 0 నుంచి 1 కి మూవ్ అవుతా ఉంటది. అదే మనం నిన్న మాట్లాడుకున్నట్టు 0.51 అనుకోండి. మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఫేడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా, యా సమ్ ఫేడింగ్ కలర్ లో కనిపిస్తుంది. ఇది అనమాట ఒపాసిటీ అంటే. ఓకే నిన్నేమో ట్రాన్స్పరెంట్ గా చేస్తుంది. నిన్న కేసులో ఆర్జీబీఏ కేసులో అంటే బ్యాక్గ్రౌండ్ మీరు అట్లా తీసుకుంటే, ఇదేమో మీకు ఫేడ్ అయిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే ఒపాసిటీ 0 అని పెట్టాము అనుకోండి, 0 అంటే మీకు ఇంకా అసలు కనిపించదు. ఓకే ఒపాసిటీ అంటే ఇప్పుడు మనకి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఫేడ్ ఇన్ అంటే మీకు కనిపించేలా చేయడం, ఫేడ్ అవుట్ అంటే 0 చేసేసి. ఐ మీన్ మీకు ఇక్కడ ఉంటే ఆక్యుపై చేస్తుంది కానీ ఒపాసిటీ 0 అంటే మీకు కనిపించదు, విజిబిలిటీ ఉండదు అనమాట. అంతే, దట్స్ ఇట్. అర్థమవుతుందా ఒపాసిటీ అంటే? యా లైట్ కనిపిస్తుంది. ఇట్లాంటి దేనికి యూజ్ చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఈమెయిల్ అనుకోండి. ఇదిగోండి ఇక్కడ మీకు ఇట్లాగా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, చూసారు కదా. యా ఈ బ్యాక్గ్రౌండ్ కి ఒపాసిటీ కానీ ఆర్జీబీఏ కానీ యూజ్ చేసి ఉంటారు. ఇది ఆర్జీబీఏ యూజ్ చేశాడు. ఆర్జీబీఏ యూజ్ చేశాడు కాబట్టి ఆ కలర్ ట్రాన్స్పరెంట్ కలర్ చూపిస్తుంది. ఓకే, కొన్ని పాపప్స్ చూపిస్తాను. ఇక్కడ గూగుల్ యూజ్ చేసింది నిన్న మనం యూజ్ చేసిన ప్రాపర్టీ ఆర్జీబీఏ ప్రాపర్టీ. ఓకే ఓకే, 0.5 అంటే 0.5 అన్నట్టు దాని అర్థం. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట, ఆర్జీబీఏ కాన్సెప్ట్. ట్రాన్సాక్షన్ కెపాసిటీ ఇదిగోండి ఇక్కడ ఒపాసిటీ యూజ్ చేశాడు, ఫేడ్ ఒపాసిటీ, రైట్. అది అక్కడ అప్లై అవుతుంటది ఇంకొక చోట. ఇదిగోండి ఒపాసిటీ 1 ఉంది ఇక్కడ. ఒపాసిటీ 1 కాస్త తగ్గిపోయింది అనుకోండి. 1 అంటే మీకు కనిపించింది అని. అదే ఒపాసిటీ తగ్గిస్తా ఉన్నాం అనుకో, ఇది హైడ్ అయిపోయేటప్పుడు ఇదిగో ఇట్లా క్లిక్ చేసేటప్పుడు చూడండి, మీరు క్లియర్ గా గమనించండి, అది ఒపాసిటీ తగ్గిపోయి 0 అయిపోయి మీకు డిస్ప్లే పోతుంది అనమాట. ఇదిగో పై నుంచి మీకు ఫేడ్ అవుతుంటది, అదిగోండి గమనించారు కదా, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అది ఫేడ్ అవుట్ అయిపోతుంది, అంటే నథింగ్ బట్ ఒపాసిటీ ఇప్పుడు 1 ఉంది కదా ఇక్కడ, అది 0గా కన్వర్ట్ అయ్యి ఇదిగో ఇది వర్క్ అవుతుంది చూడండి. ఇందాక మనం ఒపాసిటీ 0 చేసాం చూడు, ఇది కనిపించింది చూడండి. అది ఒపాసిటీ 0 అప్లై అయిపోయి అది డిజేబుల్ అయిపోతుంది. ఇదిగోండి ఒపాసిటీ 0 అయిపోయింది చూడండి. అక్కడ ఒపాసిటీ 0 ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు, అంతే.
ఓకేనా, ఒపాసిటీ 1 ఉంటే కనిపించింది. అదేవిధంగా వాడు డిస్ప్లే అనే ప్రాపర్టీ కూడా యూజ్ చేస్తాడు. ఇది ఎట్లా చూపించాలా, ఒపాసిటీ అర్థమైంది కదా. ఒపాసిటీ అంటే ఏంటో అనేది ఫేడ్ ఇన్ అవుట్ అనమాట. యా ఫేడింగ్ ప్రాపర్టీ యాడ్ చేసింది. కాన్సెప్ట్ క్లియరా? Yeah. ఎగ్జాంపుల్ గురించి వెతుకుతున్నాను. ఒకవేళ మీకు ఓకే అంటే ప్రాబ్లం లేదు. అదే యా ఓకే. అన్న నాకు ఒపాసిటీలో ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ అంటే ఏంటి? అది దీంట్లో ఎలా యూజ్ చేస్తారు? ఒపాసిటీలో ఫిల్టర్ ఎక్కడ? అదే స్కూల్స్ లోనే ఒపాసిటీ దగ్గర ఇచ్చాడు. సో ఒపాసిటీ ఈక్వల్ టు 0.4 ఫిల్టర్ హైఫన్ ఆల్ఫా అంటే యా యాక్చువల్ గా ఇందాక మనం CSS 3 ట్రిక్స్ చూసాం కదా, అదే మీరు అడిగిన క్వశ్చన్. ఓకే. ఇదిగోండి ఇక్కడ ఇదే కదా మీరు అడుగుతున్నారు. యా అవును. ఇదిగో ఇదైతే KHTML ఒపాసిటీ అని రాస్తే సఫారీలో వర్క్ అవుతుంది అంట. సఫారీ 1.x బ్రౌజర్స్ అంటే 1 తర్వాత వర్షన్స్. ఓకే. ఇప్పుడున్న బ్రౌజర్స్ లోనైతే అన్ని బ్రౌజర్స్ లో ఒపాసిటీ వర్క్ అవుతుంది. ఓకే, IE5 నుంచి IE7 వరకు అయితే మీకు ఫిల్టర్ ఇట్లా రాసుకోవాలి ఒపాసిటీ వర్క్ కావాలంటే. ఓకే ఓకే. IE8 బ్రౌజర్స్ కి అయితే MS ఫిల్టర్ అని రాసుకోవాలి, ఇట్లా రాసుకోవాలి. ఓకే, అది కేవలం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ గురించి మాత్రమే ఈ ఫిల్టర్ అనేది. దాంట్లో డైరెక్ట్ గా ఒపాసిటీ అనే కాన్సెప్ట్ లేదు. అందుకని చెప్పేసి మీరు వర్క్ చేయించుకోవాలంటే ఇట్లా చేయాలి, ఫిల్టర్ ఆల్ఫా ఒపాసిటీ ఈక్వల్ టు 50 అని ఇట్లా. ఓకే ఓకే. అర్థమవుతుంది కదా. యా సో మనకు క్రోమ్ కాబట్టి వీ డోంట్ యూజ్ అంటే నార్మల్ ఒపాసిటీ కూడా చేస్తుంది. ఇప్పుడున్న బ్రౌజర్స్ అయితే అన్నిటికీ డైరెక్ట్ గా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఐ గాట్ ఇట్. సో నేను అంటే మళ్ళీ ఏమైనా వేరే ప్రాపర్టీ అని డౌట్ వచ్చింది. యా నో ప్రాబ్లం. padding left to padding page break after decoration. టెస్ట్ డెకరేషన్ కాన్సెప్ట్ చూసారా మీరు? చూసాను. యా మ్యాక్స్ విడ్త్ మిన్ విడ్త్ ప్రాపర్టీస్ చూడలేదు. లేదా లెట్ మీ మీరు ఏదైనా ఒక డివిజన్ కి మ్యాక్స్ విడ్త్ అప్లై చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విడ్త్ అనమాట. ఇదిగోండి విడ్త్ 300 పిక్సెల్ ఉంది బై డిఫాల్ట్. విడ్త్ 300 పిక్సెల్ వచ్చేసింది.
ఒకవేళ మీరు స్క్రీన్ కానీ రీసైజ్ చేశారనుకోండి, ఇట్లా వస్తుంది. కాన్సెప్ట్ లేదు, అది వేరే కాన్సెప్ట్ అట్లా. ఓకే, కొద్దిసేపు ఇవన్నీ నేను కమెంట్ అవుట్ చేస్తున్నాను. I'm having a division this class name is dimensions. ఈ డివిజన్ కి నేను ఏం చేస్తున్నానంటే బై డిఫాల్ట్ దీని యొక్క విడ్త్ వచ్చేసి ఓకే ఉన్న విడ్త్ లో స్క్రీన్ విడ్త్ లో 50% అని చెప్తున్నాను. 50%. మ్యాక్స్ విడ్త్ వచ్చేసి దానికి ఇవ్వగలిగిన మ్యాక్స్ విడ్త్ వచ్చేసి నేను 1200 పిక్సెల్ అంటున్నాను. తర్వాత మిన్ విడ్త్ వచ్చేసి 300 అంటున్నాను. హైట్ 200, బార్డర్ రాస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సాలిడ్ ఏమి కలర్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకుంటుందని చెప్పాము. సో ఇప్పుడు గమనించండి, విడ్త్ వచ్చేసి నేనేమి ఇచ్చాను, 50% ఇచ్చాను. విడ్త్ వచ్చేసి 50% తీసుకున్నాను. 50% కాబట్టి మీకు ఖచ్చితంగా 50% ఆగిపోయింది. ఇదిగోండి నేను రీసైజ్ చేసినప్పుడు ఇదిగోండి విడ్త్ కాస్త ఎంత మారిపోయింది, మినిమం విడ్త్ 300 కాబట్టి ఇంకా అంతకంటే తగ్గిపోదు అనమాట. ఒకవేళ ఇక్కడ మినిమం విడ్త్ కానీ లేదనుకోండి, మినిమం విడ్త్ 300 కానీ లేదు అనుకోండి, ఇప్పుడు నేను రీసైజ్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను. గమనించారు కదా, ఇదిగోండి ఇట్లా చేసిన తర్వాత ఇదిగో నేను ఇట్లా ఇంకా చిన్నది చేద్దాం అనుకుంటున్నాను. మాక్సిమం అయితే ఇట్లా చేయగలుగుతున్నాను కానీ మినిమం అయితే చేయలేకపోతున్నాను. అర్థమవుతుంది కదా. సో ఈ మినిమం విడ్త్ తీసేసాను అనుకోండి, ఇదిగోండి ఇట్లా నేను రీసైజ్ చేయగలుగుతున్నాను. ఓకే, ఇది సెక్షన్ కి విడ్త్ ఏమన్నా ఉంది, ఇది చూడండి. మినిమం విడ్త్ తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్ మినిమం విడ్త్ కాకుండా దాంట్లో ఉన్న స్క్రీన్ లో 50% వచ్చింది, రైట్? ఈ డివిజన్ విడ్త్ ఉన్న స్క్రీన్ లో 50% వచ్చింది. అదే మినిమం విడ్త్ 300 అన్నాను అనుకోండి, అంతకంటే తగ్గదు అనమాట. ఆ డివిజన్ కి నువ్వు ఇవ్వగలిగిన మినిమం విడ్త్ ఎంత అంటే 300 పిక్సెల్. ఇదిగోండి ఇంకా అంతకంటే తగ్గదు. మీరు ఒకవేళ స్క్రీన్ సైజ్ చేసినా మామూలు విడ్త్ ఎంత పెట్టారు మీరు, 50% పెట్టారు. అంటే మీరు ఏ స్క్రీన్ తీసుకున్నా కానీ దాని విడ్త్ 50% ఉండాలి. మీరు పెద్దది తీసుకున్నారనుకోండి, పెద్ద స్క్రీన్ తీసుకున్నారనుకోండి, ఇదిగోండి ఖచ్చితంగా 50% ఉంది, రైట్? ఇంకొంచెం చిన్నది తీసుకున్నారనుకోండి, మీకు దాంట్లో కూడా 50% ఉంటుంది. ఇదిగోండి, అర్థమవుతుందా? అయితే మినిమం విడ్త్ ఈ విడ్త్ ఎప్పుడైతే 300 కంటే 300 రీచ్ అవుతుందో 300 కంటే ఇంకా తగ్గిపోదు అనమాట. అదిగోండి ఇంక ఇది 300 రీచ్ అయింది, ఇంకా తగ్గిపోదు. యాక్చువల్ గా మినిమం విడ్త్ కానీ లేకపోతే ఆ విడ్త్ 50% ఉండాలి. అర్థమవుతుంది కదా. ఇది మినిమం విడ్త్.
మాక్సిమం విడ్త్ అంటే అదే ఆ డివిజన్ కి మీరు ఇవ్వగలిగిన మాక్సిమం విడ్త్ అన్నమాట. ఓకే 1200 పిక్సెల్. ఒకవేళ విడ్త్ లేకపోతే మీకు ఆటోమేటిక్ గా అదే అప్లై అవుతుంది. అదిగోండి మ్యాక్స్ విడ్త్ 1200 ఉంది. ఓకే మినిమం విడ్త్ ఎంత ఉంది అంటే ఇదిగో 300 ఉంది. 300 కాకపోయింది చూసారా 300. ఇంకా మినిమం ఇంతకంటే తగ్గిపోదు అనమాట. ఇది 300 పిక్సెల్ కావాలంటే మీరు గమనించండి. $319 అనేది మినిమం. ఓకే దీనిపైన సెక్షన్ అనేది ఒకటి అప్లై అవుతుంది. సెక్షన్ కి ఏదైనా స్క్రీన్ మీరు 320 కంటే తక్కువ చేయలేరు అనమాట. ఇట్లాగా రీసెట్ చేయలేరు. 320 అంటే మొబైల్ స్క్రీన్ లెక్క. ఓకే ఇది 320 ఉంటది కాబట్టి మీరు ఇది చేయలేకపోతున్నారు. ఓకే లెట్ మీ డూ ఇట్. నేను 400 మారుస్తున్నా మినిమం విడ్త్ 400 పిక్సెల్. మీకు ఇప్పుడు క్లియర్ గా వస్తుంది. ఇదిగోండి 400 కంటే ఈ డివిజన్ ఇంకా తక్కువ కాదు. అందుకు కాబట్టి స్క్రాల్ వచ్చింది. ఓకే ఈ పర్టికులర్ డివిజన్ మీకు బార్డర్ కనిపిస్తున్న డివిజన్ 400 కంటే తగ్గదు. ఓకే ఓకే అదే విధంగా 1200 కంటే పెరగదు. ఓకే మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 1200. అందుకని ఇదిగో ఇక్కడ వరకు ఆగిపోయింది. ఓకే మినిమం విడ్త్ వచ్చేసి 400. ఇదిగో ఇంతవరకు ఆగిపోయింది కాబట్టి మీకు స్క్రాల్ వచ్చేసింది ఇట్లాగా. ఓకే అర్థమవుతుంది కదా. యా ఇది మిన్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ అదే విధంగా మిన్ హైట్ మ్యాక్స్ హైట్ రెండు రకాల సినారియోస్ ఉంటాయి. ఓకే ఇవన్నీ మనకి రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ కాన్సెప్ట్స్ లో వీటిలో యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే అదే విధంగా వర్డ్ ర్యాప్ అంటే మామూలుగా ఇప్పుడు ఇదిగో ఇది ఎలా అయినాయిందో చూడండి. ఈ టెక్స్ట్ బాక్స్ ఇప్పుడు మీకు ఇక్కడ గ్యాప్ కనిపిస్తుందా ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ లో. యాక్చువల్ గా ఏమవ్వాలి ఈ టెస్ట్ ఇక్కడ ఉండాలి ఫిల్ అయిపోవాలి. కానీ ఏమవుతుంది అక్కడ అది సెట్ అవ్వదు. ఈ పెద్దవాడు ఇక్కడ సెట్ అవ్వదు కాబట్టి కిందకి వచ్చేసింది. ఏమవుతుందంటే బై డిఫాల్ట్ బ్రేక్ వర్డ్ అవుతుంది. అంటే ఏదైతే ఏ వర్డ్ అయితే పట్టదో ఆ వర్డ్ కిందకి వచ్చేసింది అనమాట. అర్థమవుతుంది కదా. అదే బ్రేక్ వర్డ్ లేదనుకోండి ఇదిగో ఇది చాలా పెద్ద వర్డ్ కదా. సో బయట ఇక్కడ సెట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కిందకి వచ్చింది. ఓకే కానీ ఇక్కడ కూడా ఈ లైన్ మొత్తం మీద సెట్ అవ్వలేదు కాబట్టి బయటకు వెళ్ళిపోయింది. మామూలుగా మీకు టెక్స్ట్ ఎడిటర్స్ లో కూడా వర్డ్ ర్యాప్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే మీరు డాక్యుమెంట్ లోనే చూడొచ్చు, నోట్ ప్యాడ్ లోనైనా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ ఉంది అనుకోండి. నోట్ ప్యాడ్ నేను చిన్నది తీసుకున్నాను. ఇట్లా ఏదో ఒక వర్డ్ టెక్స్ట్ రాస్తున్నాను. సరే అది ఏమవుతుంది ఇదిగోండి మీ విడ్త్ కంటే దాటి వెళ్ళిపోతుంది కదా మీ స్క్రీన్ విడ్త్ కంటే. గమనించారు కదా. అదే మీరు ఎడిట్ లోకి వెళ్ళి వర్డ్ ర్యాప్ అన్నారనుకోండి, ఫార్మాట్ వర్డ్ ర్యాప్ అన్నారనుకోండి స్ట్రైట్ గా కింద వస్తుంది. కిందకి వచ్చేస్తారు. రైట్ ద సేమ్ కాన్సెప్ట్ దే ఆర్ యూజింగ్. ఇది కిందకి వచ్చేసింది కదా. మీ విడ్త్ కంటే ఇంక ఇంక్రీజ్ విడ్త్ కంటే ఎక్కువ వెళ్ళిపోదు, మిగతాది కిందకి వచ్చేసింది అనమాట. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఇదిగోండి మీ విడ్త్ కంటే కిందికి రావాలి అంటే వర్డ్ ర్యాప్ బ్రేక్ వర్డ్.
ఓకే, ఈ కిందికి వచ్చేసింది రైట్. అట్లాగే మనకి వర్డ్ ర్యాప్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇదిగోండి, నార్మల్ అంటే నార్మల్ గానే ఉంటది, ఇనిషియల్ అంటే బై డిఫాల్ట్ వాల్యూ, ఇన్హెరిట్ అంటే ప్రీవియస్ కంటైనర్ కి ఏదైతే ఉంటుందో అదే. ఓకే, ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఇంకా ఏంటంటే ఐ మీన్ డెవలప్మెంట్ లో ఉన్నాయి అనమాట. ఓకే, రేపైతే మనం పొజిషన్స్ గురించి ఇవి చూద్దాం. మిగతా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చూసుకొని రండి. రేపు పొజిషన్ ఒకటి, యానిమేషన్ ప్రాపర్టీస్ ఒకటి. ఓకే ఓకే, యా రేపు ఎల్లుండిలో మనం సిఎస్ఎస్ కంప్లీట్ చేద్దాం. ఓకే ఈ సాటర్డే కల్లా మాక్సిమం. నెక్స్ట్ వీక్ నుంచి మనం జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, ఓకే మీరు అంతలోకి ఈ నేను W3 లేఅవుట్స్ ఉన్నాయి కదా, W3 లేఅవుట్స్ లో మీరు ఏదో ఒక లేఅవుట్ ని మీరు ఫైండ్ అవుట్ చేసుకొని మీ ఇష్టం వచ్చిన లేఅవుట్ ని తీసుకొని అట్లాంటిది డెమో చేయడానికి ట్రై చేయండి. పర్సనల్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టం వచ్చినది. యా సేమ్ అలాగే ఉండడానికి బిల్డ్ చేయండి, అలాగే ఉండేటట్టుగా బిల్డ్ చేయండి. నేను తర్వాత మెనూస్, ఇదిగో ఈ మెనూస్ మౌస్ ఓవర్ చేసినప్పుడు ఇట్లా రావడం ఇవన్నీ చూపిస్తాను. ఓకేనా, మెనూ ప్రిపరేషన్ అవన్నీ. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో కానీ నెక్స్ట్ క్లాస్ లో కానీ ఈ మెనూస్ మనం మౌస్ ఓవర్ చేస్తే అందులో కాంటెంట్, ఇప్పుడు సర్వీస్ లో 2-3 సబ్ మెనూస్ ఉన్నాయి అనుకోండి, అవి ఎట్లా చూపిస్తారు అనే దాని గురించి. ఓకేనా, యా ఓకే నెక్స్ట్ క్లాస్. ఓకే అన్న. see you next class. నా